ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసా కాబట్టి. ప్రాపర్ అంటావు కదా, యా, నేను ప్రాపర్గా సీరియస్ రిలేషన్షిప్లో ఉండే. లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. పెద్ద హోటల్, 7 కంట్రీస్లో బ్రాంచెస్. సెలెక్ట్ అయితే డైరెక్ట్గా ఇటలీనే. సెలెక్ట్ అయినా బయటకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నా. బట్ ఎంగేజ్మెంట్ చేసుకున్న పిక్ షేర్ చేసింది. చూసి వెళ్ళి అడిగితే నా వైపు కూడా చూడలేదు. కళ్ళల్లో వాటర్ వచ్చినాయి. అప్పుడు పోయిన కాన్ఫిడెన్స్ మళ్ళీ రావట్లేదు. ఒక మెషిన్లా యాక్ట్ చేస్తూ పనిచేయడం నా వల్ల కాదు. అమ్మ నాన్న మనకి లైఫ్లో పెద్ద కాన్ఫిడెన్స్. అక్కడ ఎంగేజ్మెంట్, ఇక్కడ ఇంట్లో అమ్మ నాన్న సెపరేషన్. కొన్ని డేస్కి అమ్మ మా నాన్న మీద చాలా కోపం వచ్చింది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఏడవాలనిపించింది. సుచి నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. నాన్న ముందే అర్థం చేసుకుని ఉంటే లైఫ్ వేరేలా ఉండేది. రామ్, మీ డాడ్ని నేను కలిశాను. చాలా బాధపడ్డారు మీ మామ్ అండ్ మీ డాడ్ సెపరేట్ అయ్యారని. మీ మామ్ సడన్గా చనిపోయారని తెలిసి నా ముందే చాలా ఏడ్చారు. మీ మామ్ చనిపోయారని మీ డాడీకి తెలియదు అసలు. బ్యాడ్ టైం. లాస్ట్లో కూడా చూడలేకపోయారు. తాగడం స్టార్ట్ చేశారు. ఇదంతా జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్. నాన్న రెస్పాన్సిబిలిటీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పడం, బట్ చేయలేదు. కష్టపడి బాధపడుతూ బతకడం కష్టం రామ్. అర్థం చేసుకుని బతకాలంటున్నా. నమ్మే కదా అందరిని ఎదిరించి వచ్చి పెళ్లి చేసుకుంది. మీ డాడ్ని నమ్మి వచ్చింది, బట్ నమ్మకుండా మళ్ళీ వెళ్ళిపోయింది నిన్ను సుచిని తీసుకొని. మీ డాడ్ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేసేవాడివి? బయట వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఈజీగా సాల్వ్ చేస్తాం. అదే మనలో ప్రాబ్లం వస్తే తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. కానీ ఆ మనంలోనే కదా హ్యాపీనెస్ ఉంది రాధా. హ్యాపీనెస్తోనే బాధ కూడా ఉంటుంది. అది నీకెందుకు అర్థం కాలేదు కృష్ణ? హ్యాపీనెస్ అండ్ బాధ వేరే అనుకున్నాను రాధా. నిన్ను బాధ పెట్టడం భరించలేకపోయాను. ఒకప్పటి ప్రేమ ఇప్పుడు బాధ, ఇప్పటి బాధ రేపు బరువు. అంతే కదా కృష్ణ? లేదు రాధా, ప్రేమ వరకు ఆలోచించా, బాధ కూడా అందులో భాగమే అని తెలుసుకోలేకపోయా. ప్రేమించిన అమ్మాయిని హ్యాపీగా ఎలా ఉంచాలో తెలుసుకున్నా. బాధ పంచుకోవడం కూడా అందులో భాగమని తెలుసుకోలేకపోయాను. ఒక్కసారి నన్ను అడుగుండాల్సింది కృష్ణ. దూరం దగ్గరైనప్పుడు దగ్గరని దూరం చేసింది. ఏమనుకోవాలి కృష్ణ? అమాయకత్వమా, ఆలోచన లేకపోవటమా? ఏమో, అజ్ఞానమేమో రాధా. నీ ప్రేమలో ఏ లోటు లేదు. నేనన్నా మన పరిచయం నీకు దగ్గరగా చూపించాల్సింది. పరిచయం? ఫస్ట్ టైం పెళ్లిలో చిన్న పెళ్లి కూతురులా కూర్చున్నావు. నీ బుగ్గ చుక్క, జాతరలో నీకు నచ్చిన రెడ్ బ్యాంగిల్స్, 10th క్లాస్, +2లో మీ డాడీ నన్ను కొట్టినప్పుడు నీ కళ్ళల్లో ప్రేమ గుర్తున్నాయి రాధా. నువ్వు అలాగే వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడగడం. నువ్వు నన్ను అలాగే తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నావు. ఒక్క నిమిషం ఆలోచించకుండా, అన్ని దెబ్బలతో కూడా. ఆ దెబ్బల్ని చూస్తూ నువ్వు ఏడవడం, నన్ను చూస్తూ నువ్వు నవ్వటం. నా లైఫ్లోనే బెస్ట్ టైమ్స్ అన్నీ నీతోనే రాధా. ఆ రోజు నాకు గుర్తుంది, నిన్ను పెళ్లి చేసుకోవడం. దట్ వాస్ ద మొమెంట్. హా కృష్ణ, నాకు కనిపించేలా నువ్వు కట్టిన ఆ 3 ముళ్ళు గుర్తు తెచ్చుకుంటే అక్కడే ఆగిపోతే బాగుండనిపిస్తుంది. ఐ విష్ ఐ కుడ్ రీలివ్ దట్ మూమెంట్. ఆ క్షణం మళ్ళీ బతకాలనుంది. కృష్ణ,
రే ఖాళీ ఇదేరా, ఇదే మామ అడ్రస్. పట్టుకొచ్చే మామా. పక్కానా? అరే ఏం చేయాలరా? ఎల్లు ప్రపోజ్ చేయి. ప్రపోజ్ చేసే పో. ప్రపోజ్ చేసేనా? మామ నా వల్ల అయితే లేదురా. ప్రపోజ్ ఎట్లా చేస్తారా? నేను ఎవరికి ఎప్పుడు చేయలేదు. రే కాళ్ళు కూడా వణుకుతున్నాయి మామ. ఇది తాగు. ఏ అసలుకే చిప్స్ కూడా లేవు. ఏం కాదు తాగు. భయం లేదు ఏం లేదు, ఇప్పుడు వెళ్ళి చెప్పేపో. ఇప్పుడు ధైర్యం వచ్చిందిరా. ప్రపోజ్ చేసే పో. లెగ్స్ కూడా వణుకుతలేవు. ఇప్పుడు చూడు మామా. మామా చిప్స్ ఉన్నాయా? ఓరే నీ చిప్స్ చింతల బస్తీకెళ్ళా. ఇగో ఈ దండేసుకో. అది ఇప్పుడు పెళ్లి కొడుకు లెక్క ఉన్నావు. ఇక పో. ఈడేవాడు మామా? మామా రావను అనుకుంటా మామా. నీలా 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 రామా. నీలా తెలుసు నాకు నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని. నా లైఫ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని కలపద్దని చాలామంది చెప్పారు, వినలేదు. ఈ రింగ్ వల్లనే కదా నీకు నా మీద రైట్స్ వచ్చాయనుకుంటున్నావు. నీలా రోషన్, నాకు నీ మీద స్పిట్ చేయాలనుంది, బట్ మంచి మూడ్లో ఉన్నా. నా రామ్ వచ్చాడు. మ్యాటర్ చెప్తే నీకు రాడ్ పెడతాడు. గెట్ అవుట్. నీలాంబరి, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. ఏంటి న్యూ గెటప్? అదే చెప్తున్నా. నీకు సూపర్ థ్యాంక్స్. పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. నువ్వు వెళ్ళిపోయాక నవ్వుకుని వెళ్ళిపోవడం అలవాటు కదా అనుకున్నా, బట్ మళ్ళీ ఆలోచిస్తే అర్థమైంది నేను ఇంత మిస్టేక్ చేసినా. లవ్ అనేది చాలా క్యూట్ కదా. యా రామ్, మ్యాటర్ చెప్పు ఫాస్ట్గా. అదే చెప్తున్నా. ఒక అమ్మాయిని లవ్ చేశా. చాలా బాగుంటుంది, క్యూట్గా, మస్తు నవ్వుతుంది. కానీ కొంచెం హైట్ తక్కువ. హక్ చేసుకుంటే అలా నిద్రపోవచ్చు. మార్నింగ్ కాఫీ కూడా అవసరం లేదు. ఆ పిల్లకి ఇస్తే చాలు. మందు తాగకుండానే మస్తు నిద్ర వస్తుంది. వైట్గా ఉంటుంది. పప్ప నవ్వితే ఉంటుంది మామా. డార్క్ ఉన్న స్ట్రీట్కి ఒక్కటేసారి కరెంట్ వచ్చేసినట్టు లోపల ఒక ఎనర్జీ స్ప్రెడ్ అయిపోతుంది. చాలా సినిమాటిక్గా చెప్తున్నావు. ఎవరా అమ్మాయి? నీ మూవీలో కావాలంటే వాడుకో ఈ లైన్స్. చెప్పు మామా, ఎవరా అమ్మాయి? చెప్తా మామా. చెప్పడం ఎందుకు, అసలు చూపిస్తే అయిపోలే. తెలుసులే. నీకెట్లా తెలుసు? పూలదండతో వచ్చావు కదా. ఇప్పుడు నేను డైరెక్టర్ని, గెస్ట్ చేయగలను. యా ఐమ్ వెయిటింగ్ మామా. నేను కూడా మామా. యువర్ రింగ్. నేను ఫ్రెష్ అయ్యి వస్తా. సరే వెళ్ళు. I'll go smoke and come. మానేయొచ్చు కదా. ఓ గెస్ట్ రూమ్ స్ట్రైట్ అండ్ రైట్. నీలా ఆల్ స్మైల్సా? అంకుల్.
and Ram really cooks very well. అంకుల్ వాడి డ్రీమ్ షెఫ్ అవ్వడం, బట్ ప్రాపర్గా ఫోకస్ చేయలేకపోతున్నాడు. షెఫ్ అవడం పెద్ద పని ఏం కాదమ్మా. యూ జస్ట్ టేక్ దిస్ కార్డ్, డైరెక్ట్ యాక్సెస్ టు అవర్ హోటల్. స్మాల్ ఫార్మాలిటీ, మా సూపర్వైజర్ ఉంటాడు, ఇతను ఏం చేస్తాడనేది చూస్తాడు, అంతే. దట్స్ ఆల్. సచ్ అ గ్రేట్ హెల్ప్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. శాలరీ ఇస్తారా? చూపిస్తా కూడా పెడతారు అంకుల్. నువ్వేం వర్రీ కాదు. ఓకే ఆంటీ, నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకే బాయ్. సీ యు అగైన్. ఇంతకు ముందు ఏదో ట్రై చేస్తున్నట్టున్నా? నేనేం ట్రై చేయలేదే. నువ్వు బాగున్నావు అని చెప్తావు అనుకున్నా, బట్ చెప్పను. ఎందుకు? నేను కూడా ఒకటి చెప్తామనుకున్నా, బట్ ఇప్పుడు చెప్పను. నువ్వు బాగున్నావు అని చెప్తే రోషన్ లిమిట్లెస్గా ఫీల్ అవుతాడు, అందుకే చెప్పట్లేదు. లిమిట్లెస్సా? అక్క. అండ్ రోషన్ కాల్ చేశాడా? చేశాడు, సారీ కూడా చెప్పాడు. అందుకేనా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఫేస్లో? క్లైమేట్ చాలా బాగుంది కదా, నాకు వాక్కి వెళ్ళాలని ఉంది. అవును, లాస్ట్ టైం 1 month కోసం హైదరాబాద్ వచ్చా కదా, హౌ కమ్ మన మీట్ మిస్ అయింది అప్పుడు? అప్పుడు మీరు బియర్డ్ పెంచి ఎప్పుడు హై అర్బన్ యోగి రేంజ్లో రెడీ అయ్యారు. లవ్ ఫెయిలియర్, జనాల్ని మర్చిపోయారు కదా. ఇంకా చెప్పాలంటే అలాగే తాగి యాక్సిడెంట్ కూడా అయింది. అప్పుడున్నా నేను హాస్పిటల్లో 3 hours ప్లస్. ఊకో, హాస్పిటల్లోనా? అబద్ధాలు చెప్పకు, పెళ్ళి కాదు. లేదులే, మ్యారేజ్ ఇప్పుడే ఉన్నా చేసుకోను. మరి పళ్ళు ఊడిపోయినాక చేసుకుంటావా? ఒక 3 movies అయినా చేయాలి కదా. మరి 3-4 మూవీస్ అంటే రోషన్ పరిస్థితి ఏంటి? వెయిట్ చేస్తాడు. అబ్బో, కలర్ఫుల్ డ్రీమ్స్ అనమాట. డైలాగ్ బాగుంది, కలర్ఫుల్ డ్రీమ్స్. కలర్ఫుల్ డ్రీమ్స్ బై నీలాంబరి. సాలిడ్ ఉంది కదా? సాలిడ్గా ఉంది నీలాంబరి. అయినా అదేం పేరు అసలు? నీకు వేరే నేమ్ పెట్టుకోవాలని ఉంటే ఏం పెట్టుకుంటావు? వేరే నేమ్ అంటే? లైక్ ఇంగ్లీష్లో అయితే ఏమని పెట్టుకుంటావు? స్నో వైట్. నువ్వు తెల్లగా ఉంటావు అని పెట్టుకున్నావు కదా? కాదు, స్నో వైట్ కి కూడా పేరెంట్స్ ఉండరు కదా. అంటే రోషన్ ప్రిన్స్ చార్మింగా? మేబీ, మేబీ నాట్. మే నాట్ బియా. ఒక చిన్న జర్నీ లైఫ్ జర్నీనే మార్చేసిందా? మార్చేసిందని చెప్పలేను, బట్ యా, ట్రూనెస్ ని కొంచెం దగ్గరగా చూపించింది. అందుకే చెప్తున్నా, పెళ్ళాక నాతో లాంగ్ డ్రైవ్ కి రా, లైఫ్ ని ఇంకా ట్రూనెస్ తో చూపిస్తా. ఈ జర్నీకే ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది, ఇంకా మళ్ళీనా? నిజమే కదా, అబద్ధం సైడ్ ఏం చూపిలే కదా. మరి నువ్వైతే ఏం నేమ్ పెట్టుకుంటావు? నేనా? నేను జానీ సిన్స్. జానీ సిన్సా? యా, నీకు తెలీదా? ఆయన ఒక పెద్ద డాక్టర్, పెద్ద ఇంజనీర్, పెద్ద ప్లంబర్, పెద్ద సైంటిస్ట్, అన్ని పెద్దవే. శ్రీరామ్, నీకెప్పుడు అదేనా? అందరికి అట్లనే ఉంటది పిల్ల. లైక్ ఐ సెడ్, నేను జస్ట్ ఓపెన్ అవుతున్నా అంతే. అందరికీ అలా ఏం ఉండదు. మీ రోషన్ కి కూడా. అనుకున్నా మళ్ళీ టాపిక్ అక్కడికే అని. డోంట్ ట్రై టు స్పాయిల్ మై మైండ్. నాకు తెలుసు, ఒక మంచి రిలేషన్లోకి వస్తే నీకు కూడా ఈ థింకింగ్ చేంజ్ అవుతుంది. నీకు అసలు ప్రాపర్ రిలేషన్షిప్ గురించి మాట్లాడే రైటే లేదు. మరి నువ్వే చెప్పు, యోగివి కదా. ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మామూలు జనాల కన్నా మాలాంటి యోగులే ఎక్కువ. లవ్లో నవ్వాలా, ఏడవాలా, విడిపోవాలా, అంతే. యోగి అవ్వాలా? యోగి ఒక గిఫ్ట్, మీకు ఛాన్స్ లేదు. ఓన్లీ బాయ్స్ కెన్ ఎంజాయ్ దట్ ఫీలింగ్. లవ్ ఫెయిల్ అయ్యాక ఉండే ఫేస్ని లీడ్ చేస్తూ, ఒక ట్రాన్స్లో ఉంటూ సెల్ఫ్కి సెల్ఫ్ని ఇంట్రడ్యూస్ చేసుకునే ఫేస్ అది. అమ్మో, నిన్ను వదిలేస్తే నాకన్నా ముందు నువ్వే ఫిల్మ్ తీసేలా ఉన్నావు. అన్ని రిలేషన్షిప్స్కి ప్రాసెస్ ఒక్కటే. ఎక్స్ప్లెయిన్. లవ్ టు బ్రేకప్కి జనరల్గా ఉండే ప్రాసెస్లో స్టేజెస్ 5. ఒక్కొక్క రిలేషన్షిప్లో డ్యూరేషన్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ స్టేజెస్ సేమ్ ఉంటాయి. తెలవకుండా చూడడం, డేర్ చేసి ప్రపోజ్ చేయడం, ప్యారలల్ లైఫ్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయడం, డిఫరెన్సెస్ వచ్చాక స్లోగా ఏడవడం, బ్రేకప్ అయిపోయాక గాడ్ని తిట్టుకుంటూ ఫుల్గా ఏడవడం, కవితలు రాయడం, అంతే. పిహెచ్డియా? కవితలు బాగుంది.
నీకు ఒక సాలిడ్ రిలేషన్షిప్ దొరుకుంటే నీ లైఫ్ వేరేలా ఉండేది. లవ్ అన్న ఫేస్ లైఫ్లో ఉన్న కాన్ఫిడెన్స్ పోగొట్టడానికి తప్ప దేనికి యూస్ లేదు. పక్కన ఉన్నప్పుడు లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ నుంచి మనం అసలు దేనికి పనికిరామనడానికి కన్ఫర్మ్గా సీట్ బుక్ చేసుకోవచ్చు. సపోర్టింగ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి. డాబాలో అంకుల్ ఆంటీ లాగా ఈ ఏజ్లో కూడా ఎంత క్యూట్గా ఉన్నారు. ఆ రేంజ్ అండర్స్టాండింగ్ ఉండాలి. లైఫ్లో ఏం అచీవ్ చేయలేమనే దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అంకుల్ ఆంటీ లాంటి ఎక్సెప్షన్ ఎక్కడో ఒక్క దగ్గర ఉంటుంది. అరే ఎందుకు అలా అవుట్ వెళ్ళి మాట్లాడుతున్నావు?